లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు మన శత్రువు మనల్ని పొగిడితే వచ్చే కిక్కు కూడా వేరే లెవెల్. అవును, ఎప్పుడూ భారత్పై కారాలు మిరియాలు నూరే డ్రాగన్ దేశం ఫస్ట్ టైం ఇండియా గ్రేట్ అని కీర్తించింది. ఎకానమీ గ్రోత్లో ఇండియాకు తిరుగులేదని, జపాన్ను బీట్ చేయడం సాధారణ విషయం కాదంటూ పొగడ్తల వర్షం కురిపించింది. కానీ ఎప్పుడూ మన దేశంపై పడేడ్చే చైనా సడన్గా ప్రశంసలు కురిపించడానికి రీజన్ ఏంటి? సరిహద్దుల్లో హద్దులు మీరడమే తెలిసిన డ్రాగన్లో ఉన్నట్టుండి ఈ మార్పు ఎలా వచ్చింది? నిజంగా జిన్పింగ్ సర్కార్కు రియాలిటీ ఏంటో తెలిసొచ్చిందా? లెట్స్ వాచ్ దిస్. నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, బీజింగ్ ప్రశంసలు. ఇండియా ఎదుగుదలపై చైనా సంతోషంగా ఉందని ప్రకటన. డ్రాగన్ కంట్రీకి నిజంగానే రియాలిటీ ఏంటో తెలిసొచ్చిందా? భారత్ గురించి చైనా, మోడీ ప్రభుత్వం గురించి చైనా నుంచి రియాక్షన్ వచ్చిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అరుణాచల్ ప్రదేశ్ గురించో లేక లడక్ గురించో, అది కాదంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు వంతపాడటమో చేసిందనుకుంటాం. బీజింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రియాక్షన్లు కూడా ఈ వివాదాస్పదమైన అంశాల్లోనే. ఎంతసేపు అరుణాచల్, లడక్, కశ్మీర్ విషయాల్లో కనింగ్ కామెంట్లు, అడ్డగోలుగా మ్యాపుల విడుదల, అక్రమ నిర్మాణాలు, డ్యాముల కుట్రలే తప్ప భారత్కు అనుకూలంగా ప్రకటన చేసిన హిస్టరీ ఆ దేశానికి లేదు. కానీ ఫస్ట్ టైం భారత్పై పాజిటివ్ ప్రకటన చేసింది. జపాన్ అధిగమించి భారత్ ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలుసుకుని తమ దేశం సంతోషంగా ఉందని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. జపాన్ అధిగమించి భారత్ ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలుసుకుని తాము సంతోషిస్తున్నామని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ తెలిపారు. చరిత్రను నిజాయితీగా ఎదుర్కోవడం, దాని నుండి నేర్చుకోవడం, భవిష్యత్తుకు బాధ్యత వహించడం ద్వారా నిజమైన బలం వస్తుందని, భారత్ ఎదుగుదల నిరూపిస్తుందని ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు. ఒక రకంగా చైనా నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. అయితే భారత్ను ప్రశంసించడం ఇదే తొలిసారైతే కాదు. ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కష్టకాలంలో భారత్ ఎదుగుతున్న తీరు అద్భుతమని కీర్తించింది. ప్రధానంగా మోడీ సర్కార్ హయాంలో భారత ఆర్థిక, సామాజిక పాలన, విదేశాంగ విధానాల్లో గణనీయమైన ప్రగతిని సాధించడాన్ని ప్రస్తావించింది. ఆ వివరాలకు వెళితే అభివృద్ధి చెందడంలో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని తన ఆర్టికల్లో వ్యాఖ్యానించింది. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ రాసిన కథనాన్ని ప్రచురించింది. భారత బలమైన ఆర్థిక వృద్ధి, అర్బన్ గవర్నెన్స్ లో మెరుగుదల, అంతర్జాతీయ సంబంధాలను, ముఖ్యంగా చైనాతో తన వైఖరిలో మార్పును గురించి ప్రస్తావించింది. గతంలో చైనా భారత్ వాణిజ్య అసమతుల్యత గురించి చర్చించినప్పుడు భారత ప్రతినిధులు వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చైనా చర్యలపై ప్రధానంగా దృష్టి సారించారని, కానీ ఇప్పుడు వారు భారతదేశ ఎగుమతి సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని కథనంలో పేర్కొన్నారు. మరోవైపు చారిత్రక వలస రాజ్యాల నీడ నుంచి తప్పించుకోవడానికి విశ్వగురువుగా వ్యవహరించాలనే ఆశయాన్ని భారత్ ప్రతిబింబిస్తోందని ఆర్టికల్లో జాంగ్ రాసుకొచ్చారు. అదే టైంలో రష్యా ఉక్రెయిన్ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తూనే అమెరికా, జపాన్, రష్యా వంటి ప్రధాన ప్రపంచ దేశాలతో సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని మోడీ నేతృత్వంలో భారత విదేశాంగ విధాన వ్యూహాన్ని ప్రశంసించారు. విదేశాంగ విధానంలో భారత్ వ్యూహాత్మక ఆలోచన మార్పుకు గురైందని, గొప్ప శక్తి వ్యూహం వైపు కదులుతోందని హైలైట్ చేశారు. ప్రపంచ దేశాలతో సంబంధాల విషయంలో మోడీ సర్కారు వచ్చిన తర్వాతే ఇండియాలో మార్పు వచ్చిందని తెలిపారు. ప్రపంచంలో ఇంత వేగంగా విదేశాంగ విధానం రూపాంతరం చెందడం చాలా అరుదుగా కనిపిస్తుందని భారత్ను ప్రశంసించారు. అనేక దేశాలు భారత్ని పరిగణించాల్సిన భౌగోళిక రాజకీయ అంశంగా మారిందనేది ఆ ఆర్టికల్ సారాంశం. నిజానికి చైనా అధికారిక మీడియా సంస్థ అయిన గ్లోబల్ టైమ్స్ భారత్పై విషం చిమ్మడమే తప్ప సానుకూల కథనాలు రాయదు. రీసెంట్ గా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా విషయంలో కథనమే అందుకు ఉదాహరణ. అలాంటి పత్రిక మన దేశ ఆర్థిక, విదేశాంగ విధానాలను ప్రశంసిస్తూ కథనాలు రాయడం సాధారణ విషయం కాదు. ఇప్పుడు స్వయంగా చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి మన ఎకానమీ గ్రోత్ ను కీర్తించడమే చిన్న విషయం కాదు. ఎందుకంటే చైనా గొప్పలు చెప్పుకోవడానికే చూస్తుంది తప్ప తన ప్రత్యర్థుల్ని ప్రశంసించడానికి సమయం వృధా చేసుకోదు. ఆ మాటకొస్తే భారత ఎదుగుదలను చైనా అంగీకరించదు కూడా. మరి బీజింగ్లో సడన్ గా ఈ మార్పు ఎందుకొచ్చింది?
ఎందుకంటే సంక్షోభాల కాలంలో భారత్ ఎదిగిన తీరు చైనాను ఆశ్చర్యపరిచింది కాబట్టి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే భారత్ మాత్రం బుల్లెట్ వేగంతో దూసుకుపోతోంది. తాజా గణాంకాల ప్రకారం జపాన్ వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కేవలం ఇంతటితో ఆగిపోకుండా 2030 నాటికి జర్మనీని కూడా దాటేసి 3వ స్థానానికి చేరడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. మరి ఇండియా ఎకానమీ ఇంత వేగంగా ఎలా ఎదుగుతోంది? ఈ సంచలన విజయానికి కారణాలేంటి? ప్రస్తుతం భారత ఎకానమీ విలువ సుమారు $4.18 ట్రిలియన్. దీనివల్ల మన దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతానికి అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా 2వ స్థానంలో ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 8.2% నమోదైంది. ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధి సాధించడం సామాన్య విషయమైతే కాదు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో రాణించడానికి కేవలం అదృష్టం వల్ల కాదు. దీని వెనుక పక్కా ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలే మన ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచాయి. భారత్లో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, వారి కొనుగోలు శక్తి మన ఎకానమీకి ప్రధాన బలం. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న హైవేలు, విమానాశ్రయాలు, మౌలిక వసతులు వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. జీఎస్టీ, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలు వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చాయి. తయారీ రంగంలో తెచ్చిన మార్పుల వల్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న భారత ఎకానమీ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక విశ్లేషక సంస్థలు భారత ఎకానమీ పెరుగుదలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంకు 2026లో 6.5% వృద్ధిని అంచనా వేయగా, మూడీస్ సంస్థ భారత్ను G20 దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంది. IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా భారత వృద్ధి రేటు అంచనాలను పెంచడం మన దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనం. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి భారత జీడీపీ $7.3 ట్రిలియన్ చేరుకుంటుంది. అంటే మరో 5 ఏళ్లలో మనం జర్మనీని అధిగమించి 3వ స్థానానికి చేరుకుంటాం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం, నిరుద్యోగిత తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. కేవలం నగరాలే కాకుండా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుంచి టైర్ 2 పట్టణాల వరకు రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు ఇందుకు సహకరిస్తున్నాయి. మన దేశ అసలు లక్ష్యం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం. ప్రస్తుత జోరు చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుత వేగం ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్దం ఖచ్చితంగా భారత్దే అవుతుంది. సో శత్రువులు కూడా శభాష్ అనాల్సిందే.